ఉద్యోగులకు ఊరట 2018 గ్రూప్ 1 మెయిన్స్పై సింగిల్ జడ్జి నిమ్మగడ్డ తీర్పును పాక్షికంగా సవరించిన హైకోర్టు ధర్మాసనం 167 మంది ఉద్యోగులకు తాత్కాలికంగా ఊరట 27 తదుపరి విచారణ తాము కోరుకున్న మొదటి మూల్యాంకనాన్ని నిమ్మగడ్డ రద్దు చేశారన్న పిటిషనర్లు గత చైర్మన్ ఉదయ్ భాస్కర్ నిర్వాహకాలతోనే గ్రూప్స్పై ముసిరిన వివాదాలు 2018 గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 62 తప్పులు ఉన్నాయని కోర్టులో అభ్యర్థుల పిటిషన్ హైకోర్టు ఆదేశాలతో సరిదిద్ది 2020 డిసెంబర్లో మెయిన్స్ నిర్వహణ నోటిఫికేషన్లో వెల్లడించలేదని డిజిటల్ మూల్యాంకనంపై కోర్టు అభ్యంతరం గౌతమ్ సవాంగ్ చైర్మన్గా 2022 మార్చిలో మాన్యువల్ మూల్యాంకనం మెయిన్స్ మార్కుల్లో వ్యత్యాసాన్ని తగ్గించేందుకు 2016 నుంచి మోడరేషన్ 15% మార్కులు తేడా వస్తే మూడోసారి ప్రక్రియ నిర్వహణ మెయిన్స్ ఫలితాల వెల్లడి ఇంటర్వ్యూలు నిలిపేయాలని హైకోర్టులో రిట్ కొట్టివేత స్టే ఇవ్వాలని 2 సార్లు పిటిషన్ వేసిన బాబు బృందం అంగీకరించిన న్యాయస్థానం 4వసారి సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ కొట్టివేసిన సర్వోన్నత న్యాయస్థానం 5వసారి హైకోర్టులో రిట్టు వాదనలు పూర్తి 2023 ఆగస్టులో జడ్జిమెంట్ రిజర్వ్ 8 నెలల తర్వాత మెయిన్స్ రద్దు చేయాలని సింగిల్ జడ్జి నిమ్మగడ్డ తీర్పుపై డివిజన్ బెంచ్కి వెళ్ళినటువంటి కమిషన్ తాజాగా స్టే ఇచ్చిన హైకోర్టు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే విశాఖ